యేసు పేతురుని నేరుగా అడిగాడు, మరి నువ్వు నన్ను ఎవరని అంటావు? పేతురు, నీవు దేవుని కుమారుడివి అని. ఇది యేసుక్రీస్తు ఎవరో గుర్తించిన మొదటి స్పష్టమైన మాట. యేసును మొదటిగా అర్థం చేసుకున్న శిష్యుడు పేతురు. యేసు అన్నాడు, నన్ను అందరూ ఎప్పటికైనా వదిలేస్తారు. పేతురు ఆవేశంతో, అందరూ వదిలినా నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదలను అని. కాని అదే రాత్రి భయంతో పేతురు తన స్నేహితులతో ఇలా అంటాడు, మన గురువుని అప్పటికైనా వదిలేసిందే కదా అని. మనిషి మాటల్లో బలంగా ఉంటాడు, కానీ భయానికి ముందు బలహీనపడతాడు. పేతురు యేసును నిరాకరించిన తర్వాత యేసు ఒక్కసారి పేతురుని చూశాడు. ఏ మాటలు లేవు, కోపం లేదు, ఆ చూపే చాలు. పేతురు బయటకు వెళ్ళి బాగా ఏడ్చాడు. తరువాత యేసు పేతురునడిగాడు, పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా అని. 3 సార్లు అదే ప్రశ్న. పేతురు ప్రతిసారీ చెప్పాడు, అవును ప్రభూ అని. అప్పుడే యేసు అన్నాడు, అయితే నా ప్రజలను చూసుకో అని. పేతురుకి మళ్ళీ బాధ్యత ఇచ్చాడు. పేతురు ఒక్కసారి యేసును కౌగలించుకొని ఏడ్చాడు.